హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అర్థమెటిక్ అనేటువంటి సబ్జెక్ట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ను చూడబోతున్నాం. టాపిక్ నేమ్ వచ్చేసి కాలము మరియు దూరము. మనం దీన్ని ఇంగ్లీష్లో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ టాపిక్లో భాగంగా అభ్యర్థులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రముఖంగా ఒక 3 అంశాలపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే కాలము, దూరానికి సంబంధించిన క్వశ్చన్స్, ఆ తర్వాత ట్రైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్, పడవలు మరియు ప్రవాహాలు, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ 3 అంశాలపైన కనుక మీకు పట్టు సాధిస్తే కనుక రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో దీని నుంచి మనకు మంచి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మార్క్స్ మీకు మిస్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే దీంట్లో వచ్చేటువంటి ఫార్ములాస్ ఏంటి, యూజువల్గా అర్థమెటిక్లో మిగతా టాపిక్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏంటి అంటే మనకు ప్రమాణాలు వస్తూ ఉంటాయి, యూనిట్స్. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఉంది, దూరము, కాలము, వేగము, మనకి వీటికి ప్రమాణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దూరానికి ప్రమాణాలు కిలోమీటర్స్ కానీ మీటర్స్ కానీ ఉంటాయి. వేగానికి ప్రమాణాలు కిలోమీటర్ పర్ అవర్ కానీ మీటర్ పర్ సెకండ్ కానీ ఉంటుంది. కాలానికి ప్రమాణాలు గంటలు కానీ సెకండ్స్ కానీ నిమిషాలు కానీ ఈ రకంగా ఉంటూ ఉంటాయి. మరి విధంగా ఇచ్చినప్పుడు యూజువల్గా ఈ ప్రమాణాలు అనేటువంటివి ఒకే విధంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని అభ్యర్థి ముందుగా అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటుగా ఒకవేళ ఆ ప్రమాణాలు కనుక కిలోమీటర్ పర్ అవర్లో ఉంటే దానిని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం ఎలా, అలా కాకుండా మీటర్ పర్ సెకండ్లో ఉంటే దానిని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడం ఎలా. సో ఇట్లా రకరకాల అంశాలు మనం దీంట్లో ముందుగా చూడబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ముందుగా చూద్దాం. సో దీంట్లో మనకి బేసికల్గా వచ్చేటువంటి ఫార్ములా ఏంటి అంటే మొదటి ఫార్ములా వచ్చేసి వేగము ఈజ్ ఈక్వల్స్ టు వేగము ఈజ్ ఈక్వల్స్ టు దూరము బై కాలము అని చెప్పి రాస్తాం. వేగము ఈజ్ ఈక్వల్స్ టు దూరము బై కాలం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటాం. ఓకేనా, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో ఇది దీనికి సంబంధించి. ఇది మనకి యూజువల్గా ఈ టాపిక్లో వచ్చేటువంటి మెయిన్ ఫార్ములా, ఒకే ఒక సింగిల్ ఫార్ములా. మనకు యాక్చువల్గా ఈ ఫార్ములాలో ఒక 3 పారామీటర్స్ కనిపిస్తున్నాయి. ఏంటవి? వేగము, దూరము మరియు కాలము. కాబట్టి ఇక్కడ నేను వేగానికి ఫార్ములా చెప్పాను. ఈ వేగానికి ఫార్ములాని ఆధారంగా చేసుకొని మనము దూరం ఎంతో రాబట్టవచ్చు, అదేవిధంగా కాలము ఎంతో కూడా రాబట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి దూరము కావాలనుకోండి, ఒక వ్యక్తి ప్రయాణించినటువంటి దూరం ఎంతో కావాలి. సో అప్పుడు మనకి దూరానికి ఫార్ములా ఏమవుతుందండి? సో దూరము ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా వేగము ఇంటూ కాలము అంటాం కదా. దూరము ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా ఏం తీసుకుంటాం? వేగము ఇంటూ కాలంగా తీసుకుంటాం. ప్రమాణ కాలములో లేదా యూజువల్గా దూరము ఈజ్ ఈక్వల్స్ టు వేగము ఇంటూ ఏం తీసుకుంటామండి? కాలంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి ఇంకొక పారామీటర్ ఉంది కదండి, ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ కాలాన్ని ఫైన్ చేయాలనుకోండి. ఒకవేళ మనం టైంనే ఫైన్ చేయాలి అనుకుంటే కాలము ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే దూరము బై వేగం అంటాం. కాలము ఈజ్ ఈక్వల్స్ టు దూరము బై వేగం. సో దీన్ని ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ రాస్తాం. ఓకే, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో లేదు, ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రయాణించిన దూరం ఎంతో కావాలి అనుకోండి. దూరానికి ఫార్ములా ఏమని రాసాము? యూజువల్గా వేగము ఇంటూ కాలం అని రాసాం. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది చాలా బేసిక్ ఫార్ములా, అందరికీ తెలిసింది. మనకు స్కూల్ లెవెల్లో కూడా ప్రతి అభ్యర్థి నేర్చుకుని ఉంటాడు. అయితే ఇక్కడ ఫార్ములా రావడం ఒకేత అయితే ఈ ఫార్ములాని మనం అప్లై చేయగలగాలి, రకరకాల క్వశ్చన్స్కి అప్లై చేయగలగాలి. సో కాబట్టి యూజువల్గా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కొంత ఈ ఫార్ములాల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దీనిని మీరు కొన్ని రకాల పబ్లికేషన్స్ రెఫర్ చేస్తూ ఉన్నప్పుడు, బుక్స్ రెఫర్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఇట్లా కొన్ని ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ టైము, స్పీడు, డిస్టెన్స్, వేగము, దూరము, కాలానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ గుర్తుంచుకోవడానికి ఇది మనకి యూజువల్గా హెల్ప్ అవుతుంది. ఏంటదంటే మనం డిటిఎస్ అంటాం కదా. యూజువల్గా డిటిఎస్ సౌండ్ అని చెప్పి అంటాం కదా, డిటిఎస్. సో ఈ డిటిఎస్ అనే ఫార్ములాను బేస్ చేసుకొని మన 3 పారామీటర్స్ కూడా సింపుల్గా రాబట్టవచ్చు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డి వాల్యూ కావాలి అనుకోండి, అంటే నాకు డిస్టెన్స్ కావాలి అనుకోండి. ఆ డిస్టెన్స్ కావాలంటే డి అనేటువంటి వాల్యూని క్లోజ్ చేయండి. డి అనే వాల్యూ క్లోజ్ చేస్తే మనకు టీ ఇంటూ ఎస్ కనిపిస్తుంది. కాబట్టి సింపుల్గా దూరము ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలంగా తీసుకుంటాం. అది గుర్తుంచుకోవాలి.
లేదు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వేగానికి ఫార్ములా కావాలి అనుకోండి. సింపుల్గా ఏమొస్తుంది, వేగాన్ని క్లోజ్ చేయండి, అంటే ఎస్ అనేటువంటి బ్లాక్ని క్లోజ్ చేయండి. ఏమొస్తుంది, డిస్టెన్స్ బై టైం, d/t వస్తుంది. సో కాబట్టి మనకు ఉన్నటువంటి వేగానికి ఫార్ములా ఏంటి, దూరము బై కాలంగా తీసుకుంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైంనే ఫైండ్ చేద్దాం అనుకోండి. సో టైంకి ఫార్ములా ఏంటి అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్గా మనం తీసుకుంటాం. సో ఇట్లా ఈ బాక్స్ని బేస్ చేసుకొని యూజువల్గా మనకి ఫార్ములా అనేటువంటిది మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇక ఈ ఫార్ములా నేర్చుకున్న తర్వాత అభ్యర్థి మరికొన్ని ప్రమాణాలు ఉంటూ ఉంటాయి, యూనిట్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఏంటి యూనిట్స్, ఎలా మనం గుర్తించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక వ్యక్తి ప్రయాణించిన దూరం, ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. యూజువల్గా మనం సర్వసాధారణంగా ఈ విధంగా తీసుకుంటాం. ఏ విధంగా అంటే ఒక వ్యక్తి ప్రయాణించినటువంటి దూరము అనుకోండి, ఓకేనా, ఒక వ్యక్తి ప్రయాణించినటువంటి దూరము అనేటువంటిది కిలోమీటర్స్లో ఉంది అనుకోండి. సో దూరము అనేటువంటిది కిలోమీటర్స్లో ఉన్నప్పుడు ఆ ప్రయాణానికి పట్టినటువంటి కాలము అనేటువంటిది ఎప్పుడూ కూడా యూజువల్గా దేంట్లో ఉంటుంది అంటే అవర్స్లో ఉంటుంది. అర్థమవుతుంది కండి, అంటే ఇలాగే ఉండాల్సిన పని లేదండి, బట్ యూజువల్గా ఇలా మనం తీసుకుంటూ ఉంటాం. కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్ అని చెప్పి మనకు యూజువల్గా ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో కాబట్టి దూరము అనేటువంటిది కిలోమీటర్స్లో ఉన్నప్పుడు కాలము అనేటువంటిది యూజువల్గా ఎందులో ఉండాలండి, అవర్స్లో ఉండాలి. ఇది అభ్యర్థులు గుర్తుంచుకోండి. మరి ఈ సందర్భంలో మనకి వేగానికి ఫార్ములా ఉంటుందండి, ప్రమాణాలు ఉంటాయి. ఏంటా వేగానికి ప్రమాణాలు అంటే కిలోమీటర్ పర్ అవర్. ఈ కిలోమీటర్ పర్ అవర్నే దాన్ని సింపుల్గా ఏం రాస్తామంటే ఈ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కిలోమీటర్ పర్ అవర్ లేదా కేఎంపిహెచ్. కేఎంపిహెచ్ అంటే మీనింగ్ ఏంటి, కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి మనం తీసుకుంటాం. అలా కాకుండా ఒకవేళ ప్రయాణించినటువంటి దూరము అనేటువంటిది, మీటర్స్లో ఉంది అనుకోండి. ప్రయాణించిన దూరము మీటర్స్లో ఉన్నప్పుడు ఈ ప్రయాణానికి పట్టిన కాలము యూజువల్గా ఎందులో ఉండాలి అంటే సెకండ్స్లో ఉండాలి. అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. యూజువల్గా మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఆధారంగా చేసుకొని చేస్తూ ఉంటాం, కానీ సర్వసాధారణంగా జనరల్గా మనం ఈ విధంగా పరిగణించాల్సి ఉంటుంది. కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్స్. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ అంటే యూజువల్గా ప్రయాణించినటువంటి దూరము అనేటువంటిది కిలోమీటర్స్లో ఉంటే దానికి పట్టిన కాలము ఎందులో ఉన్నట్టు, అవర్స్లో ఉన్నట్టు. అట్లా అభ్యర్థి భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ పర్ సెకండ్ అంటే ప్రయాణించినటువంటి దూరము అనేటువంటిది మీటర్స్లో ఉంటే ఈ ప్రయాణానికి పట్టే కాలము ఎందులో ఉండాలి అంటే సెకండ్స్లో ఉండాలి అని అభ్యర్థి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో కాబట్టి దూరము అనేటువంటిది మీటర్స్లో ఉంటే కాలము ఎల్లప్పుడూ ఎందులో ఉండాలి, సెకండ్స్లో ఉండాలి. మరి ఈ సందర్భంలో మనకి ప్రమాణాలు ఏమవుతాయి అంటే మీటర్ పర్ సెకండ్. దాన్ని సింపుల్గా ఏం తీసుకుంటామంటే ఎంపీఎస్ అంటాం. ఎంపీఎస్ అంటే మీటర్ పర్ సెకండ్. చాలా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు ఆల్రెడీ. అయితే కొన్ని సందర్భాలలో ఈ దూరాన్ని మనం కిలోమీటర్స్, మీటర్స్ అనేటువంటి ఈ రెండు పారామీటర్స్ ఆధారంగానే కాకుండా మనం కొన్ని సందర్భాలలో మైల్స్లో కూడా తీసుకుంటామండి. మైల్ అంటాం కదా, యూజువల్గా మనం వాడుతూ ఉంటాం దూరానికి ప్రమాణాలు మైల్స్ అని. ఇక్కడ మైల్ అంటే యూజువల్గా ఏమో తీసుకుంటామంటే 1.6 కిలోమీటర్స్. ఒక మైల్ అంటే ఎంత అండి, 1.6 కిలోమీటర్స్. దీన్ని మనం మీటర్స్లో మార్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్, 1000 మీటర్స్. కాబట్టి 1.6 కిలోమీటర్స్ అంటే మనం సింపుల్గా ఏం తీసుకుంటాము అంటే 1600 మీటర్స్గా మనం తీసుకుంటాం. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. కాబట్టి మైల్స్కి మనం యూజువల్గా దాన్ని మనం మీటర్స్లోకి ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా ఏమని చెప్తాం, 1600 మీటర్స్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఒకవేళ ప్రయాణించినటువంటి దూరము అనేటువంటిది మైళ్ళలో ఉందనుకోండి. మైల్స్లో ఉన్నప్పుడు దీనికి పట్టే కాలము కూడా మళ్ళీ తిరిగి ఎందులో ఉండాలి అంటే అవర్స్లో ఉండాలి. మరి ఈ సందర్భంలో మనకి యూజువల్గా ప్రమాణాలు ఏమవుతాయి అంటే మైల్ పర్ అవర్ అని చెప్పి రాస్తామండి. మైల్ పర్ అవర్ లేదా దాన్నే సింపుల్గా ఎంపీహెచ్ అంటాం. ఎంపీహెచ్ అంటే మైల్ పర్ అవర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అయితే కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తాము అంటే ఈ విధంగా కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు ఇంతకుముందు ఏమో నేర్చుకున్నాం మనం, ఒకవేళ ఆ వేగము అనేటువంటిది కనుక ఆ వేగం ఎలా ఉండొచ్చు, ఇది కిలోమీటర్ పర్ అవర్లో కానీ లేదా మీటర్ పర్ సెకండ్లో కానీ ఉండవచ్చు. ఇక్కడ అభ్యర్థి ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే
ఒకవేళ వేగము అనేటువంటిది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది అనుకోండి, అప్పుడు ఏమని భావించాలి మనము అంటే కిలోమీటర్ పర్ అవర్ అంటే దూరము అనేటువంటిది గంటల్లో ఉన్నట్టు, అదేవిధంగా కాలము అనేటువంటిది దూరము అనేటువంటిది కిలోమీటర్స్లో ఉంటుంది, అదేవిధంగా కాలము అనేటువంటిది గంటల్లో ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీటర్ పర్ సెకండ్ అంటే ఇక్కడ దూరం ఏమో మీటర్స్లో ఉన్నట్టు, కాలం ఏమో సెకండ్స్లో ఉన్నట్టు, ఆ విధంగా అభ్యర్థి మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మరి ప్రమాణాల మార్పిడి అండి, అంటే మీనింగ్ ఏంటి అంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉన్న వాల్యూని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం, లేదా మీటర్ పర్ సెకండ్లో ఉన్న వాల్యూస్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడం. ఆ విధానం ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ తీసుకున్నాను, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాను, ఓకేనా, ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. ఈ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ని నేను మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఎక్స్ ఇలాగే రాశాను, కిలోమీటర్స్ ఉంది, ఈ కిలోమీటర్స్ నేను మీటర్స్లోకి మార్చాలి. 1 కిలోమీటర్ అంటే సింపుల్గా ఏమని తీసుకుంటాం మనం 1000 మీటర్స్గా తీసుకుంటాం కదా, 1000 మీటర్స్ బై అవర్స్ అంటే 1 అవర్ అంటే సింపుల్గా ఎన్ని సెకండ్స్ అండి 3600 సెకండ్స్ కదా. 1 అవర్ ఈజ్ ఈక్వల్స్ టు 3600 సెకండ్స్. ఎలా వచ్చింది? 1 అవర్ అంటే యూజువల్గా 60 మినిట్స్, పర్ మినిట్ అంటే 60 సెకండ్స్. కాబట్టి 1 అవర్కి మొత్తం ఎన్ని సెకండ్స్ అంటే 60 × 60 3600 సెకండ్స్. కాబట్టి 1000 బై ఏం రాసాం 3600. ఇప్పుడు ఈ 1000 దేంట్లో ఉందండి? మీటర్స్లో ఉన్నాయి. ఇది దేంట్లో ఉందండి? సెకండ్స్లో ఉంది. కాబట్టి పైన ఉన్న 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయండి. 10/36. 10/36 అంటే 2 5s are 10, 2 18s are 36. కాబట్టి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే ఆ వాల్యూని సింపుల్గా మనం దేంతో గుణించాల్సి ఉంటుంది అంటే 5/18తో గుణించాల్సి ఉంటుంది. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఐడియా కోసం చిన్న ఎగ్జాంపుల్ తీద్దాం. ఏంటండి, ఇప్పుడు 72 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. ఇప్పుడు ఈ 72 కిలోమీటర్ పర్ అవర్ని నేను మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలనుకోండి. ఏం చేయాలి? అప్పుడు 72ని దేంతో మనం మల్టిప్లై చేస్తామండి? 5/18తో మల్టిప్లై చేస్తాం. అంటే ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటిది పెద్ద ప్రమాణం, మీటర్ పర్ సెకండ్ అనేటువంటి చిన్న ప్రమాణం. అంతేకండి, యూజువల్గా కిలోమీటర్స్తో పోలిస్తే మీటర్స్ అనేటువంటి ప్రమాణం చిన్న ప్రమాణమే కదా. కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ అనే పెద్ద ప్రమాణాన్ని మీటర్ పర్ సెకండ్ అనే చిన్న ప్రమాణంలోకి మార్చాం. ఇలా మారుస్తున్నప్పుడు సింపుల్గా ఏమైనా గుర్తుంచుకోండి అంటే చిన్న విలువ బై పెద్ద విలువ. అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏం చేస్తామండి? ఇంటూ 5/18. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 18 1s 18 4s. 4 × 5 అంటే ఏమొచ్చిందండి? 20 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, 20 మీటర్ పర్ సెకండ్. కాబట్టి 72 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే సింపుల్గా మనకి ఏమొస్తుంది ఆన్సర్? 20 మీటర్ పర్ సెకండ్గా రావడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. అలా కాకుండా దీనికి రివర్స్గా అంటే ఏంటి? ఒకవేళ మీటర్ పర్ సెకండ్లో ఉందనుకోండి, మరి మీటర్ పర్ సెకండ్లో ఉన్న వాల్యూని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే దాన్ని ఏం చేస్తాము అంటే 18/5 తోటి మల్టిప్లై చేస్తామండి. 18/5 తోటి మల్టిప్లై చేస్తాం. అంటే యూజువల్గా ఇక్కడ ఏమైనా గుర్తుంచుకోవాలి, మళ్ళీ చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణంలోనికి మారిస్తే పెద్ద విలువ బై చిన్న విలువ. యూజువల్గా అదే 5 ఉంటుంది, 18 ఉంటుంది. ఒక సందర్భంలోనేమో 5/18, మరో సందర్భంలోనేమో 18/5. అంటే ఏంటి? చిన్న ప్రమాణంలోనికి మారిస్తే చిన్న విలువ బై పెద్ద విలువ, పెద్ద ప్రమాణంలోనికి మారిస్తే పెద్ద విలువ బై చిన్న విలువ అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది దీనికి సంబంధించి. తర్వాత ఇప్పుడు ఈ నేర్చుకున్న అంశాన్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని కాన్సెప్ట్, దీంట్లో సగటు వేగం అంటే ఏంటి, సాపేక్ష వేగం అంటే ఏంటి, దాంతోపాటుగా మనకు కొన్ని రకాల డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నటువంటివి, ఆలస్యము, ముందు ఆలస్యం అని చెప్పేసి కొన్ని రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. యూజువల్గా మనం కొన్ని రకాల కాన్సెప్ట్స్ని క్వశ్చన్స్తో పాటు డిస్కస్ చేయబోతున్నాం. అలా కాకుండా మరొక 2 జనరల్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఏంటి ఆ కాన్సెప్ట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సగటు వేగాన్ని కనుగొనాలండి. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్. సగటు వేగాన్ని కనుగొనాలి. యావరేజ్ స్పీడ్ అంట, యావరేజ్ స్పీడ్. ఈ యావరేజ్ స్పీడ్ కనుగొనే సందర్భంలో మనకు ఒక 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని చెప్పేసి ఒక 3 సందర్భాలు ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని చెప్పేసి మనకు ఒక 3 సందర్భాలు ఉంటాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏ అనే ప్లేస్లో ఉన్నాడు.
ఒక వ్యక్తి ఏ అనే ప్లేస్లో ఉన్నాడు, మరొక వ్యక్తి లేదా ఏ అనేటువంటిది ఒక ప్లేస్ అనుకోండి, బి అనేటువంటిది మరొక ప్లేస్ అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ నుండి బికి వెళ్తున్నాడు. ఏ నుండి బికి వెళ్తేప్పుడు ఏం చేస్తుండంటే x km/h వేగంతో వెళ్తుండు. అదేవిధంగా మరొక వ్యక్తి బి నుండి ఏకి వస్తుండు. ఏ నుండి బికి వెళ్ళే సందర్భంలోనేమో x km/h వేగంతో, బి నుండి ఏకి వచ్చే సందర్భంలోనేమో y km/h వేగంతో యూజువల్గా మనకి ప్రయాణిస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం గమనించాం మనం, ఏ నుండి బికి వెళ్ళినా బి నుండి ఏకి వచ్చినా ప్రయాణించిన దూరం ఎలా ఉంది, సమానంగా ఉంది. అర్థమవుతుంది కదా. ఏ నుండి బికి వచ్చినా బి నుండి ఏకి వచ్చినా దూరం సమానంగా ఉంది, కానీ వేగాలు మారాయి. ఎన్ని దూరాలు సమానంగా ఉన్నాయి అంటే 2 దూరాలు సమానంగా ఉన్నాయి. ఈ విధంగా ఒక వ్యక్తి 2 సమాన దూరాలను వేరువేరు వేగాలతో కనుక ప్రయాణిస్తే అతని ప్రయాణానికి పట్టినటువంటి సగటు వేగానికి ఫార్ములా ఏమవుతుంది అంటే సింపుల్గా 2xy/x+y అని రాస్తాం. 2xy/x+y అనే ఫార్ములాను యూజ్ చేసుకొని మనం సగటు వేగానికి ఫార్ములా ఎంతో కనుగొనవచ్చు. ఒక వ్యక్తి ఏ నుండి బికి వెళ్ళాడు x km/h, మరొక వ్యక్తి బి నుండి ఏకి వచ్చాడు y km/h. మరి ఈ మొత్తం ట్రాన్సాక్షన్, మొత్తం వ్యవహారంలో అతను పొందినటువంటి సగటు వేగం ఎంత అంటే 2xy/x+y. ఇది ఒక సందర్భం. తర్వాత మరొక సందర్భం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం సగటు వేగాన్ని కనుగొనే సందర్భంలో దిశ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదండి. యూ నీడ్ నాట్ టు కన్సిడర్ ది డైరెక్షన్. అంటే అతను ఏ దిశలో ప్రయాణించినా మనకు సంబంధం లేదు. సింపుల్గా సగటు వేగాన్ని కనుగొనాలి అంటే మనకు దూరాలు సమానంగా ఉండాలి, 2 దూరాలు సమానంగా ఉండాలి. అప్పుడు ఫార్ములా ఏంటి అంటే 2xy/x+y. ఇది ఒక సందర్భం. ఇక మరో సందర్భం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేటువంటి ప్లేస్ ఉందండి, ఇక్కడ బి అనేటువంటి ప్లేస్ ఉందండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఒక సి అనే ప్లేస్ ఉందండి. ఒక వ్యక్తి ఏ నుండి బికి ప్రయాణించాడు, ఆ తర్వాత బి నుండి సికి ప్రయాణించాడు. సో ఇప్పుడు ఏ నుండి బికి, బి నుండి సికి, ఏ నుండి బికి, బి నుండి సికి ప్రయాణించిన దూరాలు సమానంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా అంటే సమానంగా ఉన్నాయి. ఏ నుండి బికి వచ్చాడు, ఏ నుండి బికి ప్రయాణించిన దూరం, అదేవిధంగా బి నుండి సికి ప్రయాణించిన దూరం 2 సమానం అనుకోండి. ఏ నుండి బికి వేగం ఎంత అంటే x km/h, బి నుండి సికి వేగం ఎంత అంటే y km/h. ఒక వ్యక్తి 2 సమాన దూరాలను అంటే ఏ నుండి బి, బి నుండి సి, అంటే ఇక్కడ సేమ్ డైరెక్షన్. పైన క్వశ్చన్లో ఏ నుండి బికి వచ్చాడు, బి నుండి ఏకి వచ్చాడు, దిశ మారింది. ఇక్కడ మనకి డైరెక్షన్తో పని లేదండి. ఇలా ఉన్నా సరే మనకు సగటు వేగానికి ఫార్ములా ఏంటి అంటే 2xy/x+y అనండి. ఇది ఒక సందర్భం. తర్వాత ఇక మరొక సందర్భం ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 3 ఈక్వల్ డిస్టాన్సెస్, 3 సమాన దూరాలు. ఒక వ్యక్తి 3 సమాన దూరాలు అంటే మీనింగ్ ఏ అనే ప్లేస్ నుంచి బికి వచ్చాడు, బి అనే ప్లేస్ నుండి సికి వెళ్ళాడు, సి అనే ప్లేస్ నుంచి డికి వచ్చాడు. అర్థమవుతుంది కదా. ఏ నుండి బి రాస్తున్నాం, బి నుండి సి రాస్తున్నాం, సి నుండి డి రాస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏ నుండి బి కంటే x km/h, బి నుండి సి కంటే y km/h, సి నుండి డి కంటే z km/h. ఒక వ్యక్తి 3 సమాన దూరాలను వేరువేరు వేగాలతో కనుక ప్రయాణిస్తే అతను మొత్తం ప్రయాణానికి పట్టినటువంటి సగటు వేగం, యావరేజ్ స్పీడ్ అంటాం. ఓకేనా, సగటు వేగం, యావరేజ్ స్పీడ్. సో ఈ సగటు వేగానికి ఫార్ములా ఏంటి అంటే 3xyz సింపుల్గా xy + yz + zx km/h అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు యూజువల్గా దీన్ని ఇలాగే చేయాలా మరి ఎగ్జామ్లో అంటే అవసరం లేదండి. మనం ఎగ్జామ్లో అటువంటి క్వశ్చన్ ఫేస్ చేసినప్పుడు చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్గా ఇప్పుడు దీంట్లో మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దీంట్లో మీకు అన్ని కాన్సెప్ట్స్ చెప్పడం, ఈ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకొని ఆ తర్వాత ఇది మీకు మైండ్లో కనుక పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతే మన దాని మీద ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేసినా సరే మీకు ది షార్టెస్ట్ వేలో మనం యూజువల్గా ఆన్సర్ చేస్తూ ఉంటాం ఎగ్జామ్లో కదా. ఇదంతా మీరు చేయనవసరం లేదు, దానికి ఇంకో వేరే మెథడ్ కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ మీకు వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ మీకు అర్థం కావాలి, దానికోసం ఇది నేర్చుకుంటున్నాం. ఇది 2వ సందర్భం. సో ఇక మరొక సందర్భం ఏంటా 3వ సందర్భం అంటే ఒక వ్యక్తి ఇలా ఇప్పుడు అన్ని సందర్భాలు ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి ఈ 2 సందర్భాలలో 2 ఫార్ములాలలో ఏం గమనించాం, ఒక సందర్భంలోనేమో దిశతో సంబంధం లేకుండా 2 దూరాలు సమానంగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ రెండవ కేసులో దీంట్లో 3 దూరాలు సమానంగా ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా దూరాలు సమానంగా ఉన్నప్పుడే కనుక్కోగలమా యావరేజ్ స్పీడు, దూరాలు సమానంగా లేకపోతే కనుగొనలేమా అంటే అలా ఏం కాదండి. యూజువల్గా దూరాలు సమానంగా లేకపోయినప్పటికీ మనం సగటు వేగానికి ఫార్ములా కనుగొనడానికి ఉంటుంది. అంటే జనరల్గా ఏం రాస్తాము అంటే ఒకవేళ ఒక వ్యక్తి 2 లేదా అంతకన్నా ఎక్కువ
సమాన లేదా అసమాన దూరాలను, అంటే దూరాలు ఈక్వల్గా ఉన్నా లేకపోయినా సరే, ఎలా ఉన్నా సరే, జనరల్గా మనకున్నటువంటి సగటు వేగానికి ఫార్ములా ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. సగటు వేగానికి ఫార్ములా ఏంటి అంటే ప్రయాణించిన, ఓకేనా, ప్రయాణించిన మొత్తము దూరం, ప్రయాణించిన మొత్తము దూరము బై ప్రయాణానికి పట్టినటువంటి మొత్తము కాలం. అర్థమవుతుంది కదండి. సగటు వేగానికి ఫార్ములా ఏంటి? ప్రయాణించిన మొత్తము దూరము బై ప్రయాణానికి పట్టినటువంటి మొత్తం కాలం. అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్ టు కవర్ ద డిస్టెన్స్. ప్రయాణించిన మొత్తము దూరము బై ఏం రాస్తాం? ఆ ప్రయాణానికి పట్టినటువంటి మొత్తము కాలంగా తీసుకుంటాం. ఓకే, ఇది దీనికి సంబంధించి సగటు వేగానికి ఫార్ములా ఏంటి? ప్రయాణించిన మొత్తము దూరము బై మొత్తం కాలం. ఇది జనరల్గా యూనివర్సల్ ఫార్ములా. ఇది ఎప్పుడంటే ప్రయాణించిన దూరాలు సమానంగా ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా సరే, అంటే ఇంతకుముందు 2 సందర్భాలు ఉన్న కూడా సగటు వేగాన్ని కనుగొనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకెన్ టు కవర్ ద డిస్టెన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇది దీనికి సంబంధించి. ఇక దీంట్లో మరొక అంశం నేర్చుకోబోతున్నామండి. ఏంటా మరొక అంశం అంటే సాపేక్ష వేగం అంటామండి. ఈ సాపేక్ష వేగానికి మరొక పేరు ఏం పేరంటే ఉమ్మడి వేగం. ఉమ్మడి వేగము అన్నా సాపేక్ష వేగము అన్నా సేమ్. ఉమ్మడి వేగము అన్నా సాపేక్ష వేగము అంటాం. ఉమ్మడి వేగము అన్నా సాపేక్ష వేగము అన్నా సేమ్. ఉమ్మడి వేగము అన్నా సాపేక్ష వేగము అన్నా సేమ్. సో ఇక్కడ ఈ సాపేక్ష అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే పోలిక. అర్థమవుతుంది కదా. సాపేక్ష అనే పదానికి మీనింగ్ ఏంటి? పోలిక. రిలేటివ్ స్పీడ్ అంటే కంపారిజన్ ఆఫ్ స్పీడ్స్. మనం వేగాలను పోల్చాలి. యూజువల్గా ఎప్పుడైనా సరే ఒక పోల్చాలి అనే పదం మనకు వచ్చిందనుకోండి, పోల్చాలి అంటే కనీసంగా మనకు ఎన్ని పారామీటర్స్ ఉండాలి అంటే 2 పారామీటర్స్ ఉండాలి. పోల్చాలి అంటే యూజువల్గా మనకు 2 అంశాలు ఉండాలి కదా. ఒక వ్యక్తి పోల్చాలనుకోండి 2 అంశాలు, 2 వ్యక్తులు అనుకోండి, ఆ 2 వ్యక్తులు మనం పోలుస్తూ ఉంటాం డిఫరెంట్ పారామీటర్స్ ఆధారంగా చేసుకోండి. కాబట్టి పోల్చాలి అంటే మనకు కనీసంగా 2 అంశాలు ఉండాలి. కాబట్టి ఈ సాపేక్ష వేగానికి సంబంధించి అయితే ఇక్కడ సగటు వేగానికి సంబంధించి మనకు దిశతో సంబంధం లేదు. అర్థమవుతుంది కదా. సగటు వేగానికి సంబంధించి మనకు దిశతో సంబంధం ఏమీ లేదు. కానీ సాపేక్ష వేగానికి సంబంధించి దిశ అనేటువంటిది మనం ప్రామాణికంగా ఉపయోగపడుతుంది. అంటే దిశను ఆధారంగా చేసుకుని మాత్రం మనం చెప్తాం. సో కాబట్టి దీంట్లో ఏం చేయబోతున్నాము అంటే ఒక వ్యక్తి యొక్క వేగం వచ్చేసేమో x km/h, ఓకేనా. మరొక వ్యక్తి యొక్క వేగం వచ్చేసేమో y km/h. ఒక వ్యక్తి యొక్క వేగం ఎంత? x km/h. మరొక వ్యక్తి యొక్క వేగం ఎంత? y km/h. సో ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు 2 వాహనాలు ఎలా అనుకున్నా పర్లేదు. వీరు కనుక ఒకే దిశలో ప్రయాణించాలనుకోండి, దిశ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకే దిశ. ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో కనుక ప్రయాణిస్తే ఈ సందర్భంలో సగటు వేగము లేదా ఉమ్మడి వేగం, ఆ ఫార్ములా ఏమవుతుంది అంటే ఒకే దిశ అన్నప్పుడు సింపుల్గా మనం మైనస్ తీసుకుంటాం. అంటే x మైనస్ వై, ఓకేనా, x మైనస్ వై km/h. ఓకేనా. ఒకే దిశ అన్నప్పుడు సగటు వేగానికి ఫార్ములా ఏంటి? సాపేక్ష వేగానికి ఫార్ములా ఏంటి? x మైనస్ వై km/h. అలా కాకుండా వ్యతిరేక దిశ అనుకోండి, అర్థమవుతుంది కదా. వ్యతిరేక దిశ. సో వ్యతిరేక దిశ అన్నప్పుడు సగటు వేగానికి ఫార్ములా ఏంటి అంటే x ప్లస్ వై km/h. ఓకేనా. సో ఇక్కడ ఒకే దిశ అంటేనేమో మైనస్, వ్యతిరేక దిశ అన్నా లేదా ఎదురెదురుగా అన్నా సేమ్ కదా. ఒకే దిశ అన్నప్పుడేమో మైనస్, వ్యతిరేకంగా అన్నా ఎదురెదురుగా అన్నా సేమ్. ఆ సందర్భంలో ఏం తీసుకుంటాం మనం? ప్లస్గా తీసుకుంటాం. ఇది సాపేక్ష వేగాన్ని కనుగొనేటువంటి విధానం. సాపేక్ష అనే పదానికి మీనింగ్ ఏంటి? పోలిక, కంపారిజన్. పోలిక అని అర్థం. పోలిక అంటే కంపేర్ చేయడం. ఒకే దిశ మైనస్, వ్యతిరేక దిశ ప్లస్, ఇలా గుర్తుంచుకోండి. ఓకే. సో ఇప్పుడు ఏవైతే మనం అంశాలు నేర్చుకున్నామో, ఇప్పుడు ఈ నేర్చుకున్న అంశాలను బేస్ చేసుకుని మనకి బిట్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూడబోతున్నాం. ఓకేనా. దీంట్లో మనం ఈజీగా ఉన్న బిట్స్, దాంతోపాటు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం దీంట్లో నీట్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్. సో నౌ యూ కెన్ ఏబుల్ టు సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. యూ కెన్ ఏబుల్ టు సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఏంటి ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి 5 km/h. ఓకేనా. ఒక వ్యక్తి 5 km/h వేగముతో ఒక బ్రిడ్జ్ని 15 నిమిషాలలో దాటాను. అయినా ఆ బ్రిడ్జి యొక్క పొడవు ఎంతో కనుగొనండి అన్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్. ఓకేనా. సో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? గంటకి
5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. 1 గంట కాలంలో 5 కిలోమీటర్స్ వెళ్ళగలడు. అది ఆ మనిషి యొక్క స్పీడ్. మరి ఏం చేశాడు? ఆ బ్రిడ్జ్ మొత్తాన్ని 15 నిమిషాలలో దాటాడు. అయినా బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత? ఇక్కడ మీరు యూజువల్గా ఇక్కడ ఆప్షన్స్ గమనించండి. మీరు ఆప్షన్స్ గమనిస్తే అన్నీ దేంట్లో ఉన్నాయండి? మీటర్స్లో ఉన్నాయి కదా. ఆల్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్. అంటే యూజువల్గా ఆ బ్రిడ్జి యొక్క పొడవుని మనం ఎందులో చెప్పాలి? మీటర్స్లో చెప్పాలి. అదే మీనింగ్ బ్రిడ్జి యొక్క పొడవుని మనం మీటర్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే మరి ఇక్కడ వేగము అనేటువంటిది దేంట్లో ఉంది? కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. వేగం వచ్చేసి ఎలా ఉంది? కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. కాలము ఎలా ఉంది? నిమిషాల్లో ఉంది. 15 నిమిషాలు అని చెప్పి అన్నాడు కదా. 15 minutes అని చెప్పేసి అన్నాడు. సో కాబట్టి సింపుల్గా ఇక్కడ ఏమని భావిస్తాం? సో వేగమేమో 5 కిలోమీటర్ పర్ అవర్, కాలం ఏమో 15 minutes. ఇక్కడ ఈ వేగములో ఉన్నట్టు కాలం చూడండి. వేగములో ఉన్న కాలం ఎందులో ఉంది? అవర్స్లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ అంటే ఆ వేగములో ఉన్న కాలము ఎందులో ఉన్నట్టు? అవర్స్లో ఉన్నట్టు, గంటల్లో ఉన్నట్టు కదా. రైట్. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బ్రిడ్జ్ పొడవు ఎంత అన్నా లేదా ఆ వ్యక్తి ప్రయాణించిన దూరం ఎంత అన్నా సేమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రిడ్జ్ అనుకోండి. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని ఒక వ్యక్తి దాటాడు. ఎంత కాలంలో? ఒక 15 నిమిషాల కాలంలో. సో కాబట్టి ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ఆ వ్యక్తి ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అన్నా లేదా ఆ బ్రిడ్జ్ యొక్క పొడవు ఎంత అన్నా సేమ్ మీనింగ్. సో కాబట్టి మనకి ఇండైరెక్ట్గా ఏం ఫైండ్ చేయబోతున్నాం అంటే దూరాన్ని ఫైండ్ చేయబోతున్నాం కదా. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ఏం రాస్తాం? టైం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఎంత ఉంది? 5 కిలోమీటర్ పర్ అవర్. ఈ కిలోమీటర్ పర్ అవర్ని ఎందులోకి మార్చాలి మనం? మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. సో ఇది స్పీడ్ ఇంటూ టైము. మన టైం ఎంత ఉంది? 15 minutes ఉంది. ఒక విషయం ఏం గమనించాలి? ఇక్కడ మనం చెప్పాను కదా, యూజువల్గా ఈ టాపిక్లో ప్రమాణాలు, యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ వేగము దేంట్లో మారిపోయిందంటే మీటర్ పర్ సెకండ్లోకి మారిపోయింది. వేగం మీటర్ పర్ సెకండ్లోకి మారిపోయింది కాబట్టి కాలం ఎందులో ఉండాలి? సెకండ్స్లో ఉండాలి. మరి క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు? 15 నిమిషాలు అన్నాడు. సో ఆ నిమిషాలను సెకండ్స్లోకి మారుస్తున్నాను కాబట్టి ఇంటూ 60. సో ఇప్పుడు నార్మల్ మల్టిప్లికేషన్. సో సింప్లిఫై చేస్తే కనుక చూడండి ఏమొస్తుందో. డైరెక్ట్గా 18తో క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి 6 3s 18, 6 10 times. ఓకే. తర్వాత 3 1s 3 5 times. 5 into 5 into 5 అంటే 5 cube. 5 cube వాల్యూ ఎంత? 1250. 5 cube వాల్యూ ఎంత? 125. 125 పక్కన ఒక 0 కాబట్టి ఏంటి మీ ఆన్సర్? 1250 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 1250 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ అభ్యర్థి గమనించాల్సింది, మీరు ఫార్ములా తెలుసు కానీ అది అప్లై చేయగలగాలి. ఎలా? ప్రమాణాలు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ముందుగా వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. దాన్ని మనం ఏం చేసాం? మీటర్ పర్ సెకండ్లోకి మార్చాం. ఆ తర్వాత 15 నిమిషాలు అన్నాడు. ఆ కాలాన్ని కూడా మనం సింపుల్గా సెకండ్స్లోకి మార్చి చేస్తూ ఉన్నాం. I hope you understood. So now let's see the next question. So you can able to see the next question on the screen. వీలవుతే ఒకసారి మీరు వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి మీరు దానికి ఆన్సర్ చెప్పగలరా చూడండి. ఓకేనా? ఏంటి ఆ క్వశ్చన్? 35 మీటర్ల భుజము గల చతురస్రాకార స్థలము చుట్టూ కదా. 35 మీటర్ల భుజము గల చతురస్రాకార స్థలము చుట్టూ ఒక బాలుడు 9 కిలోమీటర్ పర్ అవర్ వేగముతో పరిగెత్తడానికి పట్టినటువంటి కాలము ఎంతో కనుగొనండి అన్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో అడిగింది ఏమో దూరం. ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటి? ఇందులో అడిగింది సింపుల్గా కాలము అంటున్నాడు కదా. ఇందులో అడిగింది సింపుల్గా ఏంటట? కాలము. పట్టినటువంటి కాలము ఎంతో కనుగొనండి అన్నాడు. సో కాబట్టి చేసే విధానం ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. అది ఆ స్థలము ఏ ఆకారంగా ఉంది? చతురస్రాకారంగా ఉంది. అంటే స్క్వేర్ షేప్లో ఉందట కదా. స్క్వేర్ షేప్లో. చతురస్రం అంటే మనకేం తెలుసు? అన్ని భుజాల యొక్క పొడవులు ఏ విధంగా ఉండాలి? సమానంగా ఉండాలి. ఇది ఒక చతురస్రంగా భావించండి. మరి ఈ చతురస్రం యొక్క భుజం ఎంత ఉంది? 35 meters ఉంది. అంటే ఒక భుజం పొడవు 35 meters అంటే మిగతా 3 భుజాల యొక్క కొలత కూడా ఎంత అంటే 35 meters. అర్థమవుతుంది కదా. 35 meters, 35 meters, 35 meters, 35 meters. సో ఇప్పుడు క్వశ్చన్లో అనేది పట్టిన కాలం ఎంతో కనుగొనండి అన్నాడు. అంటే టైం ఫైండ్ చేయాలి. కాలానికి ఫార్ములా ఏంటండి? కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం కదా. టైం ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్గా టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అంటే 435ని ఎన్ని టైమ్స్ గుణించాలి?
4 టైమ్స్ గుణించాలి. ఇది మొత్తం డిస్టెన్స్. ఓకేనా? బై నెక్స్ట్ కావాల్సిన స్పీడ్ కావాలి. స్పీడ్ ఎంత ఉంది? 9 km/hలో ఉంది. కాబట్టి 9 km/h ఏం చేయాలంటే మీటర్/సెకండ్లోకి మార్చాలి. ఎందుకు అలా మార్చాలి అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ దూరము దేంట్లో ఉంది? మీటర్స్లో ఉంది. మరి దూరం మీటర్స్లో ఉన్నప్పుడు వేగం ఏం కావాలి? మీటర్/సెకండ్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ విధంగా సింప్లిఫై చేసాం. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 9 1s 9, 9 2s 18, తర్వాత 5 1s 5 7s. సో సింపుల్గా ఏమొచ్చిందండి? 7 4s 28, 28 into 2 అంటే 56 seconds. Therefore, what is the answer for this question? 56 seconds is the answer for this question. I hope you understood. ఓకేనా? సో ఇది చేసే విధానం మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రమాణాలు మీటర్/సెకండ్, km/h లేదా అవర్స్, సెకండ్స్, మినిట్స్, సో ఇట్లా ఈ కన్వర్షన్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. మీకు ఈ కన్వర్షన్స్ పైన ఎంత మంచి అవగాహన ఉంటే దానికి అంత ఈజీగా స్పీడ్గా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. యూజువల్ దీంట్లో క్వశ్చన్స్ డీప్ కూడా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ జస్ట్ ఈ నాలెడ్జ్ మీరు క్వశ్చన్ ఎలా అయినా ఉండనివ్వండి, అదే ఒక సింగిల్ ఫార్ములా. ఏంటది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దట్స్ ఆల్. వేగము ఈజ్ ఈక్వల్ దూరం బై కాలం. దీంట్లో సగటు వేగం అప్లై చేయాల్సి ఉంది కొన్ని సందర్భాలలో సాపేక్ష వేగంగా అప్లై చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఇతరత్ర డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మనం చేస్తూ ముందుకెళ్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. So you can able to see the next question on the screen. ఓకే, ఏంటా క్వశ్చన్? 2 రైళ్ల యొక్క వేగాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. వేగాల మధ్య నిష్పత్తి ఎంత? 7:8. అంటే మొదటి రైలు వేగం ఏమో 7 భాగాలట కదా. మొదటి రైలు యొక్క వేగం ఎంత? 7 భాగాలు. తర్వాత రెండవ రైలు యొక్క వేగం ఎంత? 8 భాగాలు. అయితే ఈ రెండో రైలు ఏం చేసింది? సెకండ్ ట్రైన్ వచ్చేసి 400 కిలోమీటర్స్ని, ఓకేనా, 400 కిలోమీటర్స్ని 4 అవర్స్లో ట్రావెల్ చేసింది. అయితే మొదటి రైలు యొక్క వేగం ఎంతో కనుగొనండి అన్నాడు. 400 కిలోమీటర్స్. అబ్జర్వ్ చేద్దాం ఒకసారి చూడండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకున్న ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 400 కిలోమీటర్స్. టైం ఎంత? 4 అవర్స్. అంటే సింపుల్గా 400/4 అంటే ఏం తీసుకుంటాం? 400/4 మీన్స్ 100 సో స్పీడ్ కాబట్టి km/h కదా, 100 km/h. సో ఇది స్పీడ్కి సంబంధించి. ఓకే, మరి ఇది దేని యొక్క స్పీడ్ అంటే రెండవ రైలు యొక్క స్పీడ్. అది ఎన్ని పార్ట్స్ ఉంది? 8 పార్ట్స్ ఉంది. కాబట్టి సింపుల్గా 8 పార్ట్స్ వాల్యూ అనేటువంటిది 100. అర్థమవుతుంది కదా? 8 పార్ట్స్ వాల్యూ 100. 8 పార్ట్స్ వాల్యూ 100 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ చేస్తాం. ఓకేనా? 8 పార్ట్స్ వాల్యూ 100 అయితే 7 పార్ట్స్ వాల్యూ ఎంతో మనం సింప్లిఫై చేస్తాం. సో కాబట్టి చూద్దాం ఒకసారి ఏమవుతుందో. దీన్ని ముందుగా 4తో కట్ చేయండి. 4 2s 8, 4 25s 100. ఓకే, అయితే మీరు ఇక్కడ ఒక విషయం చూడండి ఒకసారి. దీంట్లో మనకు ఉన్నటువంటి ఇక్కడ వేగాల మధ్య నిష్పత్తి వాడు ఏమి ఇచ్చాడు? 7:8 అన్నాడు. అది మొత్తం ఎన్ని పార్ట్స్కి ఈక్వల్? 8 పార్ట్స్కి ఈక్వల్. సో 8 పార్ట్స్ వాల్యూ 100 అయితే మనకు కావాల్సింది మరి 7 పార్ట్స్ వాల్యూ కావాలి. ఇది ఎగ్జాక్ట్ డివిజువల్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే డెసిమల్స్ వస్తాయి మనకి. డెసిమల్స్తో కూడిన ఆప్షన్ ఒకటే ఉంది కదా. కాబట్టి బ్లైండ్గా ఏం చెప్పొచ్చు? ఇక 87.5 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. లేదా దీన్ని చేయండి మీరు 25 7 టైమ్స్. 25 7 టైమ్స్ అంటే ఎంత? 175. సో 175/2 అంటే సింపుల్గా ఏమొస్తుంది? 87.5 km/h ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఈ విధంగా ప్రమాణాలు వెరీ ఇంపార్టెంట్. ప్రమాణాలపైన ఫోకస్ చేయండి. బేసిక్ అంశాలు నేర్చుకోండి. మరికొన్ని క్వశ్చన్స్ మరొక ఎపిసోడ్లో చూద్దాం.